హాయ్ 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 అందరికీ హాయ్. వచ్చేసింది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ఊరమ్మాస్ అప్డేట్ అయితే వచ్చేసింది. బాలకృష్ణ గారు కొరటాల శివ గారు కలిసి చేస్తున్న మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వాళ్ళైతే ఇచ్చేశారు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి సోషల్ మీడియా మొత్తం ఊగిపోతాంది. ఎక్కడ చూసినా గానీ ఆ అనౌన్స్మెంట్ గురించే మాట్లాడుతానే ఉండరు. మనం ఈ కాంబినేషన్ గురించి చాలా రోజుల నుంచే మాట్లాడుతానే వస్తాను. నేను దీని ముందు వీడియో కూడా అదే చేసిన. మనకి దగ్గరలోనే ఒకరో క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఇంకా అనౌన్స్మెంట్లు కూడా దగ్గరలోనే అయితే వచ్చేస్తాయి అని నేనైతే కొంచెం చెప్పడం కూడా అయితే జరిగింది. మనం మాట్లాడుకున్నట్టుగానే ఇంకా ముందే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఏమైనా గానీ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి అందరికీ భారీగా అంచనాలు అనేది అయితే ఖచ్చితంగా అయితే పెరుగుతాయి. వీళ్ళిద్దరూ కలిసి ఇంకా మూవీ చేస్తే ఖచ్చితంగా హిట్ అయితే కావాల్సిందే. కొరటాల శివ గారు కూడా మూవీలలో మంచి మెసేజ్ అనేది అయితే ఇస్తానే వస్తారు. అలాగని హీరోల్ని ఏమన్నా తక్కువగా అలా ఇలా చూపిస్తారంటే అది కూడా లేదు. హీరోల్ని కూడా చాలా మంచిగా అయితే చూపిస్తా వస్తారు. ఇంకా బాలకృష్ణ గారి గురించి అయితే ఇంకా అందరికీ తెలిసిందే, ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలా చెప్పినా గానీ అల్లుకొని అయితే పోతా ఉంటారు. డైరెక్టర్లు ఎలా చెప్పినా గానీ బాలకృష్ణ గారు అయితే అలానే చేసుకుంటూ అయితే పోతానే ఉంటారు. ఏమైనా కానీ మూవీ కోసం అయితే అందరూ ఫ్యాన్స్ అనే కాదు, మూవీ లవర్స్ ఎవరున్నా గానీ ఈ మూవీ కోసం అయితే అందరూ ఎదురు చూస్తానే ఉంటారు. ఆ ఎదురు చూసేటోట్లలో నేనైతే ఒకరిని ఖచ్చితంగా అయితే ఉంటా. చూడాలా ఇంకా ఉత్త అనౌన్స్మెంట్ కే సోషల్ మీడియా ఇలా ఊగిపోతానంటే ఇంకా ముందు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా అప్డేట్లు వచ్చి అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహలకే వదిలేయాలా. మనమైతే ఆగి ఉండాలా కూడా. మనం ఇంకా కొన్ని రోజులు ఆగి ఉంటే షూటింగ్ స్టార్ట్ అయితే ఇంకా అప్డేట్లు అనేది అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు మనం మళ్ళీ ఖచ్చితంగా బాగా మాట్లాడుకుంటా ఉందాం. మీరైతే అంతలోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటది. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.